ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పాలకొండ నియోజకవర్గంలో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పాలకొండలో ఈసారి కూటమి జెండా ఎగరడం ఖాయమని జయకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి రాష్ట్ర ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారంటున్న పాలకొండ కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా ఎన్నికల వేడి రాజుకుంటుంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. పాలకొండ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో జనసేన కేటాయించారు. ఇదే నేపథ్యంలో జనసేనకు సంబంధించి అభ్యర్థిగా ఉన్నటువంటి జయకృష్ణ ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతం చేశారు. చాలా గ్రామాలు పర్యటించారు. ముఖ్యంగా ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన ప్రకటించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో అంటే సూపర్ 6 పథకాలు కానీ లేకపోతే మిగిలినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇప్పటివరకు ఏవైతే ప్రకటించారో వాటిని విస్తృతంగా ప్రజలకు తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కాబట్టి 3 పార్టీలకు సంబంధించిన నేతలు సమన్వయం చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు జయకృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ గతంలో ఎప్పుడు కూడా జనసేన పార్టీ లేదు. టీడీపీ తరఫున మీరు ఇన్ఛార్జిగా పనిచేశారు. ఇప్పుడు ఉమ్మడి పార్టీలు 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థిగా బరిలోకి వెళ్తున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో నేను గ్రామాలకు వెళ్ళేటప్పుడు ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంది. అన్ని పార్టీల నుంచి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, మరి అలాగో జనసేన పార్టీ నుంచి కూడా పూర్తిస్థాయి మద్దతు లభిస్తోంది. అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈరోజు ప్రజల్లోకి వెళ్తుంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైసీపీని ఖాళీ చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. జయకృష్ణగా మీకంటూ పాలకొండ అభివృద్ధి కోసం ఒక విజన్ డాక్యుమెంట్ ఏమైనా ఉందా? నేను ఫలానా చేసి పెడతాను, నా మార్కు చూపించుకుంటాను అనేటటువంటి ఐడియా ఏమైనా ఉందా? ఒక విజన్ డాక్యుమెంట్ లాంటిది ఖచ్చితంగా ఉందండి. నేను విజనరీతోనే వెళ్తాను ఎప్పుడు కూడా. ఈరోజు గిరిజన ప్రజలకు ఏం చేస్తానన్నది కూడా ఖచ్చితంగా నేను చెప్పడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా గిరిజనులు, విద్యార్థులు ఈరోజు అక్కడ గిరిజన ప్రాంతాల నుంచి బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే కోచింగ్ కానీ, అంటే ముఖ్యంగా నీట్ కానీ, అలాగే మరి ఇతర బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, సివిల్ సర్వీసెస్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈరోజు బయటికి వెళ్ళి సుమారుగా 10 లక్షలు కానీ, మరి ఇప్పుడు నీట్ కోచింగ్ తీసుకోవాలంటే సుమారుగా బయటికి వెళ్ళి 3-4 లక్షలు ఖర్చు అవుద్ది. అటువంటి వ్యక్తులు కూడా ఉచితంగా ఎవరైతే గిరిజనులకి కోచింగ్ని కూడా వాళ్ళకి ఇవ్వడానికి నేనైతే ఒక ప్రణాళిక వేసుకున్నాను. మరి ముఖ్యంగా ట్రైబల్స్కి ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు చాలా ఎక్కువ మంది. చాలామంది ఉపాధి అవకాశాలు లేవు. ఈరోజు మెగా డిఎస్సి అన్నారు. ఈరోజు ఇప్పుడు ఏదైతే స్పెషల్ డిఎస్సి తీయాలి గిరిజనులకి, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గిరిజనులకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఒక్క డిఎస్సి కూడా తీయలేదు. వాళ్ళకి స్పెషల్గా పోస్టులు కూడా కేటాయించలేదు. అటువంటి తరుణంలో నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారో, ఎవరైతే వ్యాపారవేత్తలకు ఎదగాలనుకున్నారో వారికి కూడా ప్రభుత్వం నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించారు. ఎవరైతే గిరిజన విద్యార్థులు ఉన్నారో ఎస్సీ ఎస్టీస్ కానీ వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చి వ్యాపారంలో మరి వాళ్ళని అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి వాళ్ళకైతే చేయూతనిస్తానండి. ఈసారి భారీ మెజారిటీతో ఇక్కడ ప్రజలు పట్టం కడతారు అనేటటువంటి ధీమాను జయకృష్ణ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.